వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వరకం అబ్లా నమస్తే వస్త్రాలు సస్రేగాలు ఆదాబ్. ఎర్రగడ్డ వీడియో చేద్దామని అనుకున్నాను. 20 మినిట్స్ 25 మినిట్స్ ఎంతలంతా ఏంటి అనుకుంటారు. కానీ చాలా మంది యూట్యూబర్స్ ఏంటంటే బ్లాగ్ చేసినప్పుడు కమర్షియల్ వీడియో చేస్తారు, అందరూ చూస్తారు, చేయకుండా చూస్తారు, మంచి వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. కానీ నా వీడియో చూడకపోయినా పర్లేదు, సరే అందరికీ ఇన్ఫర్మేటివ్ యూజ్ అవ్వాలని వీడియో గురించి అంటే మొత్తం అన్ని ఎవరెవరికి ఊరు ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్ ఎర్రగడ్డ సండే మార్కెట్ తిరుగుతా ఏం కావాలంటే దొరుకుతుంది. కాబట్టి ఏది వదలకుండా వేసాను, ఏది వదలలేదు, ఎవ్రీథింగ్ కవర్ చేశాను. సో మీకు హౌస్ హోల్డ్స్ అన్నీ ఇప్పుడు కూడా నేను వెళ్తుంటే ఒక ఆవిడ పట్టుకెళ్తున్నారు ఏదో మొత్తం సంథింగ్ థింగ్స్. సో చెప్తున్నాను కదా, ఈ వీడియో కానీ డ్యూరేషన్ ఎక్కువ ఉందని మిస్ అయ్యారంటే చాలా మిస్ అవుతారు. ఎందుకంటే చాలా డ్యూరేషన్ ఉందని ఫస్ట్ స్కిప్ చేయడానికి చూస్తారు జనాలు పల్స్ నాకు తెలుసు. కానీ నేను అది స్కిప్ చేసినా చూడకపోయినా కొంతమంది చూసిన 10 మంది చూసినా చాలా నాకు వాళ్ళకి ఉపయోగపడుతుంది. మొత్తం A to Z ఎంటైర్ ఎర్రగడ్డ మెయిన్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి లోపల వరకు స్టీల్ ఫ్యాక్టరీ ఇంక్లూడెడ్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా వేసాను. సో చాలా మంది యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఏంటంటే వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను లాస్ట్ టైం ఎర్రగడ్డ పెట్టినప్పుడు 1K రీచ్ అయిపోయింది, అలాగే వ్యూస్ వస్తున్నాయి. సో దాని గురించి పర్టికులర్ చాలా మంది సోదరులు సోదరి మళ్ళారా అందరూ నాకు అడిగారు, బాగా ఇంకా ఏవైనా ఇంకా ఎక్కువ చూపించండి, ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే ఎందుకంటే మెట్రో స్టేషన్కి బండి మీద వచ్చిన వాళ్ళకైతే బండి కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. యాక్చువల్లీ బైక్ పార్కింగ్ చేసుకొని చెప్పుకోవచ్చు. సో బైక్ పెట్టుకున్న వాళ్ళకి బైకర్స్కి బైక్ పెట్టుకొని పార్కింగ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తుంటారు ఒక్కొక్కరు, చాలా వీడియోస్ చేస్తుంటారు. కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి, బస్సులో వచ్చిన ఎలా రావాలి, ట్రైన్లో వచ్చిన ఎలా రావాలి, బైకర్స్కి ఎలా రావాలి, 4 వీలర్స్ ఇవన్నీ ఎవరు చెప్పరు. సో మన ఛానల్లోనే స్పెసిఫిక్గా చెప్తారు, అన్ని మెసేజ్ చేస్తాం. సో ఇప్పుడు చూసారా మెట్రోకి వచ్చిన అయితే ఇది ఎర్రగడ్డ మెట్రో స్టేషన్. ఇది ఈ మెట్రోకి వచ్చి ఇక్కడ దిగేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సనస్తారం డొంపలేదు అంటారు. నేను బైక్ మీద వచ్చాను కాబట్టి బైక్ పెట్టుకొని వెళ్ళిపోతా. సో లాగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే స్టార్టింగ్ బట్టలు అవి ఇవి వేస్తుంటారు కదా, బట్ నేను వేసే పద్ధతి ఏంటంటే స్టార్టింగ్ చూసారా ఇక్కడ టాటూస్ వేస్తారు. ఎంట్రన్స్ మీకు మెట్రో దగ్గర నుంచి కన్ఫ్యూజ్ అవ్వకుండా క్రిస్టల్ క్లియర్గా ఉండడానికి స్టార్టింగ్ టాటూస్ వేస్తారు. ఇక్కడ లేడీస్ పక్కన రోడ్ సైడ్ కూర్చొని టాటూస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఆపోజిట్ చూసారు అక్కడ కొత్తగా మాల్ పడింది. ఇదే వే ఈ రూట్ నుంచి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది. వీడియో తప్పకుండా చూడండి లాస్ట్ వరకు, నన్ను మర్చిపోరు వీడియో చూసిన మట్టుగా, అందుకే ఇంత దీనికి చెప్తున్నాను. సో స్టార్టింగ్ ఇదంతా వే ఏంటంటే నేను ఇప్పుడు బట్టలు అది వేయను, ఎందుకంటే బట్టలు అవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి. కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మైక్రోవేవ్ ఓవెన్స్ దొరుకుతాయి, వాషింగ్ మెషిన్స్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. సో చాలామంది ఫ్యామిలీస్కి పాపం తక్కువలో బడ్జెట్లో కొనుక్కోవాలనుకునే వాళ్ళకి చాలా మందికి ఈజీగా దొరుకుతాయి. సో అందుకని నేను అవన్నీ చూపిస్తాను. కానీ ఎంట్రన్స్ అవి వేసేస్తలేదు, లోపల చాలా ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో బట్టలు ఏంటంటే ఎంట్రన్స్ ఇదంతా వెళ్ళే వేలో స్టార్టింగ్ ఉంటాయి అన్నమాట. సో స్టార్టింగ్ ఉండి మిస్ చేయకుండా అలా వేస్తున్నాను అంతే. చూడండి ఇంకా స్టార్ట్ అయిన బజార్ అంతా ఇక్కడ చూసారా, ప్యాన్స్, డంబెల్స్ మొత్తం అన్నీ ఏవి కావాలంటే సమస్తం ఇంటికి కావాల్సిన హౌస్ హోల్డ్ సామాన్లు అన్నీ ఏది మిస్ అవ్వకుండా అన్నీ దొరుకుతాయి. చూసారా ఇక్కడ మన గ్రిల్స్ అంటే ఐరన్ వర్క్ హార్డ్వేర్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ మొత్తం సిత్తులు శానాలు అవి ఇవి పట్టుకర్లు అని, ఎందుకంటే ఇదంతా వీళ్ళకి హార్డ్ వర్క్ మొత్తం మన మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఈ జాకీలు ఇవి మొత్తం చూసారా, ఈ మెకానిక్స్కి వాళ్ళకి అందరికీ A to Z అన్ని తరగతి వర్గాలకి కవర్ చేశాను నేను ఈ వీడియోలోని. నన్ను మట్టుకు మర్చిపోరు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. బెగ్గింగ్ అడుక్కుంటున్నాను, ఎందుకంటే ఇంత చాలా కష్టపడి వీడియో చేసి అక్కడ చూసారా ఇవి పాత్రలు. ఎందుకంటే వంటకి చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఎక్కువ మంది క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఉంటుంది అది. వీడియో అయితే నేను మధ్యలో వేస్తాను చూడండి నాది, ఎందుకంటే నాకు యాక్చువల్లీ మీసాది బాగాలేదు. చాలా మంది ఫోన్ కాల్ చేసి తిడుతున్నారు, బ్రో మీకు బాగాలేదు బ్రో అనేసి. బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం వేరే పాన్ ఇండియా మూవీ సైన్ చేశాను, ఆ షూటింగ్ అయిపోయాక తీసేస్తే క్లీన్ షేర్ చేసుకుంటే. థ్యాంక్ యూ. చూసారు కదా మళ్ళీ ఇవన్నీ ఇన్ని మీకు సెకండ్స్లో కావాలంటే దొరికితే, ఆఫర్లో దొరికితే, ఆఫ్లో కూడా దొరికితే సెకండ్ హ్యాండ్ కొత్తవి అన్నీ. చూసారా డంబెల్స్, జిమ్ బాయ్స్కి జిమ్స్ అండ్ సన్స్కి అందరికీ డంబుల్స్ చాలా కాస్ట్లీ డంబుల్స్ ఇవి, మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్ దొరుకుతాయి. మీకు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వెళ్ళారంటే చాలా చార్జ్ చేస్తారు, అక్కడ మామూలు టూ మచ్ చేసేస్తారు, కానీ ఇక్కడ కేజీ లెక్క ఇస్తారు. ఈ డంబుల్ నాకు తెలిసి 500కి 2-3 వచ్చేస్తాయి. చూసారా టైర్లు, సైకిల్, కారు, బస్సు, లారీ, ట్రైన్ టైర్లు కూడా దొరికేస్తాయి. మీకు ట్రైన్ కూడా దొరుకుతాయి, వీల్స్. అంత పెద్ద మార్కెట్ అది, మొత్తం 3 కిలోమీటర్లు ఉంటుంది ఎర్రగడ్డ మార్కెట్. హైదరాబాద్కి షాన్. చూసారా ఇక్కడ బెడ్షీట్లు అవి ఇవి మామూలుగా ఉండవు. ఈ బ్లాంకెట్స్ చలికాలం వస్తే ఇవన్నీ వాడుకోవచ్చు, కావాలంటే ఇప్పుడే కొనుక్కోవచ్చు. ఎంత బ్రో ఇది? ఎంత? అవునా, ఏ బ్రీడ్? వీడియో తీసుకో ఫ్రెండ్స్. ఇది ల్యాబ్రో అంట, యాక్చువల్లీ బ్రోమరేడ్ అని ఇంకో బ్రో అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు ల్యాబ్రో ఉంది, ఇప్పుడు కొన్నాడు 4500 అంటే 4000 ఇస్తాడంట. కానీ మనకు అవసరం లేదు, తీసుకుంటాడు. చాలా ముద్దుగా ఉంది, క్యూట్గా ఉంది, పెంచుకోవచ్చు, పట్టుకెళ్ళి తక్కువలో దొరుకుతుంది.
ఇవి చూసారు కదా గైస్ ఫ్రెండ్స్, మిర్రర్స్ మొత్తం మిర్రర్స్ ఇవి చాలా 50 రూపాయల నుంచి 5,000 వరకు మిర్రర్స్ దొరుకుతాయి. ఇవి కాస్ట్లీ మిర్రర్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో చూసారు కదా లెదర్ బ్యాగ్స్ అవన్నీ. యాక్చువల్లీ ఇక్కడ మనకు కావాల్సిన ఇంటికి సోప్స్ ఏమైనా క్లీన్ చేసుకునేవి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాయిన్స్ అవి ఇవి, వజ్రాలు, వైడూర్యాలు, పత్తనాలు, పచ్చలు అవి ఇవి చాలా రాయి కాయిన్లు, పాత కాలంలోని కాయిన్లు అన్నీ. కానీ కాయిన్ల గురించి ఒక చరిత్ర ఉంది, అది తర్వాత చెప్తాను. ఆ వీడియో చేశాను, అది ఆ వీడియోలో చెప్తాను. ఈ కాయిన్లకి ఏంటంటే ఇప్పుడు పాత నోట్లకి కాయిన్లకి చాలా డిమాండ్ ఉంది. అది మామూలు కాదు, దెబ్బకి నైట్ ఓవర్ నైట్ మిలియనేర్ అయిపోవచ్చు, అంత చరిత్ర ఉంది. ఆ కాయిన్లతో కూడా వీడియోస్ చూస్తున్నాం, ట్రోల్ అవుతున్నాయి యూట్యూబ్లో కూడా. పాత కాయిన్లు అంటే పాత నోట్లు దొరికితే కొన్ని సంథింగ్ 5 రూపాయలు, 100 రూపాయలు, పాత 500 రూపీస్ నోట్స్, ఇవన్నిటి గురించి చెప్తున్నారు. కానీ నాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఎవరో కొంటున్నారంటే అవి ఎక్కడ కొంటున్నారో తెలియదు. అన్ని నెంబర్స్, కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అవి తప్ప మిగతా అన్నీ దొరుకుతున్నాయి. సో ఇక్కడ చూడండి ప్యాన్స్, మనకి హౌస్ హోల్డ్స్ ఏంటంటే కత్తులు, మటన్ కొట్టుకుని, చికెన్ నరుకుని ఈ భయ్య టాటూలు వేస్తాడు రోడ్ మీద, చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏంటంటే చాలా మంచి ప్లేస్. ఇక్కడ ఎంట్రన్స్ ఇది, ఇక్కడ చూసారు కదా బక్రా మేక. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం మనం. ఈ లోపల ఏంటంటే ఈ ఇదన్నమాట, ఈ మేకలు, గొర్రెలు, కోళ్ళు, అన్ని పక్షులు మొత్తం. అంటే కెనాల్ టైప్లో కాకుండా ఓన్లీ మేకలు, ఈ ఫుడ్ గురించి సంబంధించినవి అనమాట. మీట్కి సంబంధించి ఏవో దొరుకుతాయి అన్నీ మొత్తం. ఈ సాధు జంతువులన్నీ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఎంట్రన్స్ ఇది, ఎంట్రన్స్ మీకు ఎలా ఉంది. ఇంక లోపలికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళి మొత్తం చూపిస్తాను. ఇదిగోండి ఈ భయ్య కోఆపరేట్ చేస్తున్నారు. లోపల ఏం చిన్నపిల్ల ఉంది, దాన్ని చూపిస్తున్నారు. ఎంత క్యూట్గా ఉందో అబ్బా. డబ్బులు లేవు, కొనేసి పట్టుకెళ్ళిపోదు ఇంటికి. చూసారా ఇక్కడ ఈ మేకలు, గొర్రెలు, పశువులు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ నుంచి అందరూ పట్టుకెళ్ళి పెంచుకుంటారు. లేకపోతే చాలామంది వేసుకోవడానికి, ఏట వేసుకోవడానికి, లేకపోతే ఏదైనా మొక్కున్న తీసుకెళ్ళి వేస్తుంటారు. చూసారా మొత్తం మేకలు అవి ఇన్ని ఉన్నాయి. ఇక్కడ చాలా హోల్సేల్ దొరుకుతాయి. మామూలుగా బయట 6,000, 10,000 అలా ఉంటాయి, కానీ ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి. బార్గెన్ చేసి వాళ్ళకి కొంత లాభం వచ్చేలాగా మనం కొంచెం ఫేవర్ అయ్యేలాగా తీసుకోవాలి. మరీ వాళ్ళకి బొక్క పెట్టకూడదు. సో అలా బేరవాడి తీసుకోండి. కానీ చాలా ఉంటాయి. ఆటుకోలు, గిరిరాజు కోళ్ళు, వనరాజు కోళ్ళు, పెద్ద కోళ్ళు, చిన్న కోళ్ళు, గిన్నె కోళ్ళు, ఏ కోళ్ళు కావాలంటే ఆ కోళ్ళు. చూసారు అక్కడ మొత్తం బాతులు కూడా దొరుకుతాయి. బాతు గుడ్లు, బాతు పిల్లలు అవి ఇవి. ఎందుకంటే మొత్తం కవర్ చేశాను. చాలా రిస్క్ ఉంటుంది ఇక్కడ. కొంతమంది ఒప్పుకోరు, కొడుతుంటారు. నాకు కొట్టినా పర్లేదు, నా వ్యూవర్స్ అందరికి చూపించాలని నేను ఎంత రిస్క్ చేస్తున్నా కానీ నాకు సబ్స్క్రైబర్ బట్టి ఎవరికి సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. కామన్ వీడియో చూసేస్తున్నారు, ఊరుకుంటున్నారు. సబ్స్క్రైబ్ కొట్టట్లా, లైక్ కొట్టట్లా. ఈ వీడియో తర్వాత మట్టుకు చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సబ్స్క్రైబర్స్ రావాలి, లైక్స్ కొట్టాలి. నాటుకోలు చూసారా, నాటుకోలు మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ నాటుకోలు ఉన్నాయి. అన్ని టైప్స్ ఆఫ్ నాటుకోలు దొరుకుతాయి ఇక్కడ. ఏది దొరకదని లేదు. నాటుకోడి పిల్లలు చూసారు, చాలా ముద్దుగా. పిల్లలు కూడా కావాలంటే పిల్లలు ఇస్తారు, పెట్టుకెళ్ళి పెంచుకోవచ్చు. నాటుకోడి గుడ్లు ఇవి. ఈ గుడ్లు కూడా అమ్ముతారు ఇక్కడ. గుడ్లు కొనుక్కొని పిల్లలు పొదిగించుకున్న వాళ్ళు చేస్తారు, డైరెక్ట్ పట్టుకెళ్తారు తినడానికి. చూడండి ఇక్కడ చిన్న బాస్కెట్లు నాటుకోడిని పిల్లల్ని ఎంత క్యూట్గా ఉన్నాయి అబ్బా. చిన్న నాటుకోళ్ళు, పెద్ద నాటుకోళ్ళు మొత్తం. ఇది ఒక స్పాట్ అనమాట. ఎర్రగడ్డ నుంచి ముందుకు వెళ్తే రైట్ సైడ్ వస్తుంది ఈ స్పాట్. ఇక్కడ మీకు అన్ని ఏం కావాలో మీట్కి సంబంధించి అన్నీ దొరుకుతాయి అనమాట. సాధు జంతువులు మనకి షాపులకు పట్టుకెళ్ళిన వాళ్ళు, కమర్షియల్గా ఇంటికి తినడానికి పట్టుకెళ్ళిన వాళ్ళు, వేసుకునే వాళ్ళు అందరూ తీసుకెళ్ళి తింటుంటారు. మీకు అక్కడ నాయిస్లో అర్థం అవుతుంది, అందుకే వాయిస్ ఓవర్ వేస్తున్నాడు డబ్బింగ్. చూసారు ఇక్కడ జాలీలు, స్టవ్లు అబ్బా. ఇక్కడ చూసారంటే లేడీస్కి అందరికీ ఒక్కసారి ఫ్యామిలీతో, హస్బెండ్తో అలా మీరు వచ్చారంటే మొత్తం మీకు ఏం కావాలంటే అవి. ఎందుకంటే వంటలకు సరిపడగా సామాన్లు, కిచెన్ మొత్తం నింపుకోవచ్చు. లూట్లో అన్నట్టు మొత్తం కిచెన్ సామాన్లు, ప్లేట్, చిన్న స్పూన్ దగ్గర నుంచి ప్లేట్ల వరకు మొత్తం అన్నీను. ఎందుకంటే ఇంత సామాన్లు చూసేది నేనైతే ఇది ఒక విధంగా ఇంటర్నేషనల్ మార్కెట్ ఆఫ్ హైదరాబాద్కి ఎర్రగడ్డ షాన్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే ఇలాంటివి ఎక్కడ నేను చూడలేదు, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ మార్కెట్. చూసారా ఇడ్లీలు, ఏవో పునుగులు వేసుకునేవి చూసారా. ఇక్కడ రోడ్ సైడ్ మనకి ఏవో ఈ బ్రో ఏదో కొన్నారు ఇక్కడ, చూపించమంటే చూపిస్తారు. యూట్యూబ్లో ఉంటే ఎవరో చూస్తారు కదా, వచ్చి కొనుక్కున్నాడు. సో ఫ్రెండ్స్ ఇవి చూడండి, బాతులు చాలా క్యూట్గా ఉన్నాయి. బాతులు కూడా చాలా మంది తింటారని విన్నాను. బాతు మాంసం ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి చూసారా రుబ్రోళ్ళు, చిన్నవి మన మసాలాలో దంచుకునే లైవ్లో వాటికి పనికి వస్తాయి. ఇక్కడ ఈ బ్రో ఎవరో క్యాట్స్ కొన్నారు, నెట్స్తో పట్టుకెళ్ళిపోతున్నాడు. అలాగా బాగుంది క్యూట్గా. ఇక్కడ చూడండి ఇవి పౌరాలు, పిజన్స్, అంటే ఆస్ట్రేలియన్ పిజన్స్ అంటారు, ఆ పిజన్స్లో ఉన్నాయి. ఇవి పిజన్స్ అయితే అవసరం ఉన్నాయి, క్యూట్ ఉన్నాయి. అబ్బాబ్బాబ్బా అసలు ఈ గూడ్లో నేనే చిన్న ఇల్లు కట్టుకుని ఉండిపోదాం అన్నట్టు ఉంది. ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి రాబుద్ది కావట్లేదు నాకు అసలు.
అయస్కాంతంలో అట్టికిపోయాను నేను అక్కడైతే. రాబుద్దే కావట్లేదు. అబ్బాయి ఎంత బాగున్నాయి కింద పిజన్స్ కూడా చూసారా. ఇవి అయితే అంటుకున్న మొత్తం ఒకదానికి ఒకటి మొత్తం అన్నీ చేసుకుంటున్నాయి. ఏడు చూడండి గొడుగులు చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారా ఈ సంచుల బ్యాగులు చాలా తక్కువ. మన భయ్యకి నేను ప్రైస్ అడుగుతున్నాను, మీకు అడిగి చూపిస్తాను ఎంత ఏం చెప్తున్నాను. చాలా మొత్తం డ్రమ్లు చెప్తుంది అన్ని దొరుకుతాయి. एक थैली कितने का भैया? एक थैली 150 अफोर्डेबल प्राइस. ఒక సంచి అంత భయ్యా అని అడిగాను, 150 అంట. చాలా తక్కువ, చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఆ సంచులు. चेयर्स भी आपका है ना? ये चेयर्स भी 800 का. साथ में से सस्ता है, बहुत सस्ता. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లెదర్ బెల్ట్లు, లెదర్ ప్యూర్ లెదరు. మీకు ఎక్కడ ఎంత పెద్ద పెద్ద షోరూమ్స్లో మాల్స్లో కూడా ఇంత ప్యూర్ లెదర్ దొరకదు. వీళ్ళు చాలా చీప్గా ఇచ్చేస్తారు, చాలా చీప్ అండి, డెడ్ చీప్. నాకు తెలిసి 100, 150 మ్యాక్సిమం 200 లోపు ఇచ్చేస్తారు. బట్టలు కాకుండా యాక్చువల్లీ మళ్ళీ జాకెట్స్ చూపిస్తాను మీకు. ఇది అఫోర్డబుల్ ప్రైస్ 300 అంత ఉంది. జాకెట్స్ చాలా కాస్ట్లీ జాకెట్స్ కానీ చాలా చీప్గా ఇచ్చేస్తారు. మరి బ్రాండ్ నాన్ బ్రాండ్ తెలియదు కానీ లుక్ అయితే బాగుంటాయి. సో ఇక్కడ చూడండి మొత్తం పరుపులు, బెడ్లు అన్నీ మొత్తం ఇంటికి కావాల్సిన మ్యాట్లు, డోర్ మ్యాట్లు, అవి చేపలు, పిల్లోస్. చేపలు చూసారా, చేపలు కూడా చాలా చీప్గా ఇచ్చేస్తారు. మనకి బేరం ఆడుకోవాలి. ఎందుకంటే ఇన్ని చూపిస్తున్నాను నేను ఒక స్టేజ్లో ఇలాంటి కష్టాలన్నీ చూసి రోడ్డు మీద అక్కడెక్కడ కొనుక్కొని చాలా బాధలు పడ్డాను. అందుకనే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, పూర్ ఫ్యామిలీస్కి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. మీ అందరికీ యూట్యూబ్ ఉంటుంది, చేతిలో ఫోన్ ఉంటుంది, కంపల్సరీ సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల మీకు ₹1 పోదు. దయచేసి సబ్స్క్రైబ్ అవుతుంది. ఇక్కడ చూడండి చాలా ఇన్ఫర్మేషన్. ఇది ఒక సైకిల్ మీకు షాప్లో షోరూంలో కొనాలంటే 10,000 అయిపోయింది, బండి కాస్ట్ అయిపోయింది. ఇక్కడ చాలా చీపు దొరుకుతాయి. చూసారా ఇవన్నీ ఎంత కొత్త ఉన్నాయి, సీల్డ్, చాలా కాస్ట్లీ ఇవన్నీ. ఒక్కొక్కటి 5-6 వేలు, 10,000 ఉంటుంది. అలాంటిది మీకు ఇంకా బేరం ఆడుకున్న వాళ్ళకి బేరం ఆడుకుందంత. ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని మోడల్స్. పెద్ద షోరూంలో కూడా ఇన్ని మోడల్స్ ఉండవు. చూసారా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలోళ్ళ వరకు ఉన్నాయి సైకిల్. ఇక్కడ ముసలోళ్ళు కూడా తొక్కుని వెళ్ళిపోవచ్చు, అలాంటి సైకిళ్ళు ఉన్నాయి. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు అప్పటి నుంచి సైకిల్ దొరుకుతాయి ఇక్కడ. చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్స్. అసలు మీకు సినిమాల్లో కూడా, హాలీవుడ్ యాక్షన్ మూవీస్లో కూడా ఇంత దీనిగా ఎన్ని షార్ట్లెస్ చూపించారు. మళ్ళీ షార్ట్లెస్ చూపించినా మళ్ళీ నేను డబ్బింగ్ వాయిస్ ఇస్తున్నాను, ఎందుకంటే అక్కడ నాయిస్ వస్తుంది. ఇంత క్రిస్టల్ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తారు వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు సైకిల్కి. ఫారెన్లో ఉంటాయి ఇలాంటి సైకిల్, కానీ ఇండియాలో కూడా ఉంటాయి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి గ్రిల్, మనం చికెన్ తందూరి చేసుకోవచ్చు, గ్రిల్ చికెన్ చేసుకోవచ్చు, ఏమైనా వెజిటబుల్స్ కాల్చుకోవచ్చు, అవన్నీ ఏదైనా చేసుకోవచ్చు. కాటాలు ఉన్నాయి ఇక్కడ, కాటాలు వేసి తూకం వేసుకోవచ్చు. తులాభారం. ఇక్కడ చూడండి జిమ్ సామాన్లు, మళ్ళీ జిమ్ సామాన్లు ఎన్ని షాపులు చూసారు, అన్నీ వేస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ దొరుకుతుంది. మీకు బార్గెన్ చేసుకునే వాళ్ళకి బార్గెన్ చేసుకున్నంత ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా మొత్తం డంబెల్స్ ఎలా కావాలంటే అలా. మళ్ళీ కత్తులు, ఇంటికి కావాల్సిన మటన్ గట్ట కొట్టుకుని, చికెన్ కొట్టుకుని, మళ్ళీ సైకిల్స్. ఇది ఇంకో పక్క సైడ్. ఇది కూడా తక్కువలోనే ఇస్తున్నారు వీళ్ళకి అడిగి చూసాను, మాట్లాడాను భయ్యాలతోనే. తక్కువలోనే దొరుకుతాయి. అందుకని నేను ఎంత దీన్ని చూపిస్తున్నా. రేట్లు ఎక్కువ అంటే నేను చూపించాను ఫస్ట్. నేను ఆ సైడ్కి వెళ్ళాను రేట్లు ఎక్కువ అంటే. ఇక్కడ చూడండి హోమ్ థియేటర్, మీకు హౌస్కి కావాలని సౌండ్ సిస్టమ్ అంతా మొత్తం 10.1 వచ్చేస్తాయి. ఇక్కడ మళ్ళీ సంచులు చూసారా, చాలా స్ట్రాంగ్ సంచులు. ఇవి ఇంకా అడగలేదు నేను, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికెళ్ళి అంత ఎక్కువ అయిపోయింది వీడియో. ఇవి చూడండి కళాయిలు, మూకిళ్ళు, మొత్తం ప్యాన్లు అన్నీ వేసుకుని ఇక్కడ మళ్ళీ దంచుకుని. ఇవి కూడా ఇంకో దగ్గర షాప్లోని ఇంకొక ఆవిడ అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి మనకి డస్ట్బిన్లు కానీ, మన బట్టలు మాసిన బట్టలు వేసుకుంటే డొక్కులు ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఈజీగా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఏదంటే ఇలాంటి డొక్కులు, మళ్ళీ వాటర్ బబుల్స్, మళ్ళీ స్టూల్స్, పీటలు, ఇవి. ఇక్కడ చూడండి డోర్ మ్యాట్లు, మొత్తం చీపుర్లు, షూ ర్యాక్స్ ఉన్నాయి. షూ ర్యాక్స్ కూడా, బకెట్లు, మొత్తం హోల్సేల్ మొత్తం వేసేసాం మీకు. ఇక్కడ చూసారా ఈ భయ్య ఎవరో పరుపులు పట్టుకెళ్తున్నాడు, ట్రాఫిక్లో జామ్ అయిపోయాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడికే రావాలి భయ్య. చూడండి ఇక్కడ వీళ్ళ షాప్ ఇదంతా మొత్తం రోడ్డు మీద. పిల్లోస్ అవి షాప్లో అయితే 3,000 ఉంటుంది ఒక పిల్లో. అలాంటి పిల్లోస్ వీళ్ళు ఇక్కడ ఇచ్చేస్తారు 100-200కి. బెడ్షీట్లు చూసారా. ఇక్కడ ఏంటంటే ఒకటి ఎర్రగడ్డ సండే మార్కెట్ అనుకుంటే కోటీశ్వర్లు కూడా ఇక్కడే వచ్చుకుంటారు, అలా ఉంటుంది అనమాట. ఇది చూడండి ఫ్లోర్ డెకరేషన్ మొత్తం పెళ్ళిళ్ళకి పెద్ద అనంత అంబానీ, ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ పెళ్ళికి కూడా ఇక్కడ నుంచే ఫ్లవర్స్ పట్టుకెళ్ళారంట డెకరేషన్కి. అక్కడ బాంబేలో మళ్ళీ ఎందుకు లేనిసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాడారు అక్కడ. ఎందుకంటే అంత కాస్ట్లీ, రిచ్గా ఫ్లేవర్డ్, మొత్తం అరోమేటిక్గా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి పూలు. ఇక్కడ చూసారా బ్యాగులు, కాస్ట్లీస్ట్, లావిష్గా హైఫై బ్యాగులు, లగ్జరీ బ్యాగులు. యూఎస్లో దొరికే బ్రాండ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇవి ఎక్కడా దొరకాలండి బ్రాండ్లు, ఇక్కడ దొరికే బ్రాండ్లు పిచ్చెక్కిపోతాయి. చూసారా ఎలాంటి బ్యాగులు ఉన్నాయి, లేడీస్కి, జెంట్స్కి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలోళ్ళకి. ఇక్కడ చూసారా స్టవ్ విత్ గ్యాస్ మొత్తం అటాచ్మెంట్. ఇది మన స్టీల్ సామాన్లు పెట్టిన ర్యాక్. ఇక్కడ ఇవి చూడండి మళ్ళీ ఇంకో స్టీల్. ఇది మీకు షోరూంలో స్టీల్ షాప్కి వెళ్ళారంటే చాలా బ్యాండ్ వేసేస్తారు వాళ్ళు రేట్లు, ఎందుకంటే వాళ్ళకి కమర్షియల్ ట్యాక్స్లు పడతాయి, షాప్ రెంట్లు. మీకు ఇక్కడ కొనుక్కుంటే తక్కువ దొరుకుతాయి రోడ్డు పైన కాబట్టి. ఇక్కడ చూసారా గిఫ్ట్ ఐటమ్స్ మొత్తం
ఏదైనా చైనా బజార్లో పెడతారు కదా, అలాంటి డబ్బాలు ఇంటికి కావాల్సిన లేడీస్కి గిఫ్ట్లు క్యూట్గా టెడ్డీ బేర్ ఆర్ట్ సింబల్స్ లవర్స్కి ఇచ్చుకోవచ్చు, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోండి. ఇక్కడ చూడండి కుక్కర్లు, అబ్బబ్బబ్బా ఎంత క్యూట్గా ఉన్నాయో కుక్కర్లు అయితే. ఎందుకంటే ఇంత క్యూట్ కుక్కర్లు నేను ఎప్పుడూ చూడాలి లైఫ్లోనే. ఆ కుక్కర్లో ఒకటి కొనుక్కుందాం అనుకున్నాను కానీ డబ్బులు లేవు జోబీలోనే. సో అది చూడండి, ఇక్కడ స్టవ్లు కుక్కర్లు పెట్టాను కదా, కుక్కర్లు అన్నీ ఏ సైజులో కూడా వదలలేదు నేను, అన్నీ తీశాను మొత్తం. వాళ్ళు నన్ను ఏమనుకున్న తమ్ముడు మొత్తం కెమెరా లెన్స్ గట్ట అరిగిపోతే అంత గట్టి తీసేస్తున్నాను అన్నా సరే నేను బాధపడలేదు, అయినా తీస్తున్నాను. మా వాళ్ళు అందరికి చూపించాలి, నా సబ్స్క్రైబర్స్ అని కాదు, సబ్స్క్రైబ్ కొట్టట్లేదు ఎవరు వీడియోలు చూస్తున్నారు. చూస్తారా ఎంత క్యూట్గా ఉన్నాయి కుక్కర్లు, అంత లోపలికి వేసాను మొత్తం వీడియో. ఇక్కడ చూస్తే ఇంకా మతిపోతుంది, గాజు సామాన్లోనే మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, మొత్తం షాంపెన్ తాగడానికి, కాక్టైల్స్ తాగడానికి, వాడ్కా తాగడానికి, మొత్తం గ్లాసెస్ ఎన్ని టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి, అన్ని టైప్స్ ఆఫ్ గ్లాసెస్ వేసాను. ఇక్కడ హస్బెండ్స్ లంచ్కి పంపించడానికి, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి లంచ్ బాక్స్లో ఉన్నాయి. ఇక్కడ గ్లాసెస్ చూసారా, షాంపెన్ టెకీలా వేసుకుని తాగొచ్చు ఇందులోనే. ఇక్కడ యాస్ట్రే, అబ్బాబ్బాబ్బా ఎంత లగ్జరీగా ఉంది, దుబాయ్ రాజుల దగ్గర ఉంటుంది ఇలాంటి యాస్ట్రే. ఎక్కడ ఉంది మళ్ళీ ఇక్కడ ఇదొక షాప్ కుక్కర్లు, ఇక్కడ కూడా మీరు బేరం అయితే తక్కువ కొనుక్కోవచ్చు. చూసారా ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్, ఈ స్టవ్లు అన్నీ తక్కువగా వస్తాయి. ఇక్కడ కూడా మిక్సీస్ ఉంటాయి, మిక్సర్స్ గ్రైండర్స్. ఇక్కడ చూసారా మొత్తం బంగారం సామాను, మనకి చాలా చాలా కాస్ట్ ఇవి, కానీ ఇక్కడ మనకి ఎలాగ అడిగితే అలాగ ఇచ్చేస్తారు అనమాట, అనుకూలంగా ఉంటాయి, చాలా అఫోర్డబుల్ ప్రైస్, మనం ఎంత కడిగితే అంతకి ఇచ్చేస్తారు. టైర్స్ చూసారా చీజ్, మళ్ళీ ఇక్కడ మనకి సైకిల్ టైర్ నుంచి చూసుకుంటే బస్సు, విమానం, ట్రైన్ అన్ని టైర్లు దొరికేస్తాయి. విమానం టైర్లు కూడా కొనుక్కున్నాను నేను చాలాసార్లు, నా విమానానికి పంచర్ అయిపోయి టైర్ మార్చాలి మెకానిక్ చెప్తే 2 టైర్లు వేసుకున్నాను. ఇక్కడ చూడండి గిఫ్ట్ ఐటమ్స్, ఇంటికి కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ మొత్తం, డెకరేషన్, ఫ్లవర్స్, వినాయకుడిది కూడా గుడి దొరుకుతుంది మనకి, వినాయకుడు పట్టుకెళ్ళిపోవచ్చు అక్కడ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం. వాచ్లు, ఇక్కడ మ్యాట్లు చూడండి, డోర్ మ్యాట్లు, కార్పెట్లు మొత్తం కార్పెట్లే, కింద ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు. టేపులు ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా గుడిసెలు కట్టి ఉంటే రేపు టార్పల్లీలు అంటారు కదా, పైన వేసుకోవచ్చు కారకుండా. మళ్ళీ ఎలక్ట్రానిక్స్ యాజిటీజ్ ఇక్కడ చాలా దొరుకుతాయి, మీకు ఏం దొరకదని అనడానికే లేదు, వచ్చిన మార్కే లేదు. ఇది ఏదైనా పోయిందా, ఏదైనా సామాన్ రిపేర్ వచ్చిందా, ఖరాబ్ అయిందా, వెంటనే ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చాను, సండే మార్కెట్కి. నేనేంటంటే ఇది కమర్షియల్గా నేను ఈ వీడియో మీద సంపాదించాలని తీయలేదు, మొత్తం నేను ఎన్ని కష్టాలు పడ్డాను హైదరాబాద్ వచ్చాక, అదన్నీ ఎవరు పడకూడదని, ఎవరెవరు తక్కువలో బడ్జెట్లో కొనుక్కోవాలో వాళ్ళందరూ కొనుక్కుంటారని తీస్తున్నాను. మళ్ళీ దయచేసి చూశారు కాబట్టి చెప్తున్నాను, వీడియో అందరన్నా చూసారా. ఇక్కడ హార్డ్ డిస్క్లు, కీబోర్డ్లు, మౌస్లు, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ సొల్యూషన్స్కి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూసారా డేక్సాలు, ఎవరైనా పార్టీస్ ఉన్నా లేకపోతే ఎవరైనా స్టార్ట్అప్ కొత్తగా పెట్టాలనుకున్నా, ఏదైనా రెస్టారెంట్, వాళ్ళందరికీ ఈజీగా దొరికేస్తాయి. ఇక్కడ మీరు పట్టుకెళ్ళి పెట్టుకొని వండుకొని మట్టు తక్కువగా అమ్మండి, బ్యాండ్ వేసి ఇక్కడ జనాలకి. చూడండి ఇక్కడ మళ్ళీ ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్స్ అవి మొత్తం యాచి, స్పీకర్స్ అవి ఇవి. మళ్ళీ నేను చెప్తున్నాను, మీకు ఏది కావాలంటే దొరుకుతుంది. ఎంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినందుకు నాకు ఒకటే చేయండి, ఎంతమంది చూస్తారో తెలియదు ఇది లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. లెంత్ ఎక్కువైపోయినా పర్లేదు, చూడకపోయినా కానీ చూసిన 10 మందికైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వాళ్ళు వెళ్ళి కొనుక్కోండి, వాళ్ళు ఒక 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి కొనుక్కోండి. మీరు చల్లగా ఉండాలి, మీరు బాగుండాలి, అదే నాకు కావాలి. నన్ను సబ్స్క్రైబ్ మట్టు కొట్టండి దయచేసి, అడుక్కుంటున్నాను. ఎందుకంటే నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, బిగ్ బాస్కి వెళ్ళడానికి చాలా సపోర్ట్. ఇక్కడ చూసారా డ్రోన్ కెమెరాస్ కొత్తగా స్టార్ట్, యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే రూటర్స్, వైఫై రూటర్స్, చార్జర్స్, ఫాస్ట్ అడాప్టర్, ల్యాప్టాప్లు మొత్తం ఆ డ్రోన్ మట్టుకు కొనుక్కోండి, ఎందుకంటే తక్కువలో మంచిలో దొరుకుతుంది. కొత్త యూట్యూబర్స్ ఇక్కడ చూసారా CCTV లెన్స్ కెమెరాస్. ఇక్కడ చూసారా వుడ్ ఫర్నిచరు, మీకు సరుకులు కానీ ఏదైనా లేకపోతే ఇంట్లో ఇది పట్టుకెళ్ళి నీట్గా పెట్టుకోవచ్చు, దానిపైన టీవీస్ పెట్టుకోవచ్చు, ఏమైనా మిక్సీస్ పెట్టుకోవచ్చు, ఏమైనా వాడుకోవచ్చు. ఈ సరుకులు బాగా తక్కువలో దొరుకుతాయి. ఇక్కడ కెమెరా చూసారా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిస్క్ చేసి తీసాను మీ గురించి. ఆంటీ తీయొద్దు అన్నారు, రిస్ట్రిక్టెడ్ ఇక్కడ, కానీ నన్ను కొట్టేస్తారు, అయినా మీ గురించి తీసాను నేను అక్కడ. సరే బాయ్ అంటే వెళ్ళిపోతాను నేను. అక్కడ చూడండి చైర్స్, టేబుల్స్, టీపాయ్స్ మొత్తం డైనింగ్ టేబుల్ సెట్టే దొరుకుతుంది మీకు ఇక్కడ చూసారా. కమర్షియల్ ఎంత చైర్స్ ఎలాంటి కాస్ట్లీ అయినా దొరుకుతాయి మీకు. ఇవే ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్ళి కొనాలంటే ఇన్ని 5,000 నుంచి 10,000 పెట్టాలి. ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి, మరీ చీప్గా దొరుకుతాయి, కానీ మరీ మనం చీప్గా అడిగి వాళ్ళని లాస్ చేయకూడదు, వాళ్ళకి లాభం ఉండాలి, మనకి ఫేవర్ అయ్యేలా కొనుక్కోవాలి బార్గెన్ చేసి. షూ ర్యాక్ చూసారా, షూ ర్యాక్ అది ఈజీగా 5,000 చెప్తాడు షాప్లో అయితే. మీకు ఇక్కడ రోడ్డు మీద ఏంటంటే ఎవరైనా ఒకటి రోడ్డు మీద పెట్టిందని చీప్గానే చూస్తారు, కానీ చాలా తప్పది. వాళ్ళకి డబ్బులు పెడితే కానీ రావు, వాళ్ళు డబ్బులు పెట్టి ఎక్కడి నుంచో తేవాలి. ఇప్పుడు బేరం అయితే ఓకే, అవ్వకపోతే అక్కడి నుంచి పట్టుకెళ్ళడానికి వాళ్ళకి ఖర్చులు అవుతాయి కదా, DCMలో, లారీలని, ఆటోలని. సో ఇక్కడ బ్యాగులు చూడండి, ట్రావెలింగ్ సూట్ కేసు మొత్తం మతిపోతుంది. ఇక్కడ చూసారా ప్లేట్స్, మళ్ళీ గ్రిల్ చూసారా, 2-3 గ్రిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ పుల్లలతో సహా ఇచ్చేస్తారు మీకు. 2,000 అంత చెప్పారు ఒకటి, కానీ ఇంకా బార్గెన్ చేసి చాలా తక్కువకి ఇచ్చేస్తారు, 500-1000 రూపాయలకి ఇచ్చేస్తారు. ఇక్కడ స్పూన్స్, గిన్నెలు మొత్తం అవి. ఆ గ్రిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, పార్టీస్కి బాగుంటాయి. ఇక్కడ చూసారా సూట్ కేసెస్
విఐపి, అమెరికన్ టూరిస్టర్, మ్యాగ్నమ్, ఇంకా చాలా సఫారీ చాలా ఉన్నాయి. నేను అక్కడ ఒక బ్రాండ్ చూసి అయితే మర్చిపోయింది నాకు. ఆ బ్రాండ్ చాలా కాస్ట్లీ బ్రాండ్, అది యుఎస్ బ్రాండ్ యాక్చువల్లీ. ఆ బ్రాండ్ కూడా అక్కడ దొరికింది. ఆ సూట్ కేసు ఎవరు కొనుక్కుంటారు? అదృష్టవంతులు. నిజంగా నేనే తీసుకోవాలనుకున్నా, కానీ నా డబ్బులు లేవు అప్పటికి. ఎందుకంటే కొత్త సినిమా సైన్ చేశాను, ఆ సినిమాకి నేను కూడా ప్రొడ్యూస్ చేస్తాను, అందుకని డబ్బులు లేక ఇంక ఊరుకున్నాను. ఎందుకు లేని ఖర్చులు అందాక. చూసారు అమెరికన్ టూరిస్ట్ బ్రాండ్ విత్ బ్రాండ్ ఒరిజినల్ కండిషన్. రమిలియన్ ఫారిన్ బ్రాండ్ యాక్చువల్లీ. ఇది మీకు అక్కడ దొరికింది, నేనే తీసుకునేవాడిని. కానీ ఏంటంటే అలా అయింది డబ్బులు లేక. చూసారా నాది యాక్చువల్లీ మీసం అవి పెంచేసి కొంచెం ఆక్వర్డ్గా ఉంది లుక్. నేను మూవీ చెప్పాను కదా, అందులో హీరోకి చేస్తున్నాను. ఆ మూవీ కంప్లీట్ అయ్యి మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకుంటా. బాలీవుడ్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి, బ్రో మీ లుక్ ఇప్పుడు బాగాలేదు, ఇప్పుడు క్లీన్ షేవ్లో బాగుంటుంది స్మార్ట్గా సిద్ధార్థ్ లాగాని. చూసారా హోమ్ థియేటర్స్ మళ్ళీ ఇక్కడ యాజ్ యూజువల్గా చాలా హోమ్ థియేటర్స్ సౌండ్ సిస్టమ్ అయితే గోడలు బద్దలైపోతాయి. అలాంటి సౌండ్ సిస్టమ్స్ ఉంటాయి, చాలా చీప్ దొరుకుతాయి. ఇక్కడ చూసారా మొత్తం జనరేటర్స్ అవి ఇవి, ల్యాప్టాప్ సిస్టమ్. ఇక్కడ చూడండి ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్ విత్ బాక్స్ విత్ ఇక్కడ కార్ కవర్లు అనుకున్నాను, కార్ కవర్ లాంటివి, బైక్ కవర్లు కాదంట. బైక్ కవర్లు ఏమో నేను డౌట్గా అడిగాను నాకు కావాలని, బైక్ కాదంట కార్ కవర్స్ అని. వాషింగ్ మెషిన్ చూసారా మామూలు అల్టిమేట్ ఇది. ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉంది. నేను వాళ్ళతో మాట్లాడితే తక్కువలోనే ఇచ్చేస్తామని అన్నారు. ఎవరికైనా కావాలంటే తీసుకుని ఉన్నట్టు నాకు తెలిసి. ఇక్కడ 3 బర్నర్ కుక్కర్స్, మళ్ళీ యాజ్ చూసారా కుక్కర్స్ అన్నీ ఉన్నాయి, ఎంత మిక్సర్స్ ఉన్నాయి, మిక్సర్స్ 3 బర్నర్. మళ్ళీ ఇక్కడ 4 బర్నర్ ప్రెస్టేజ్, ప్రెస్టేజ్ 4 బర్నర్స్. ఇంకోటి చూశాను ఇండివేర్, అది ఇప్పుడు చూపిస్తా మీకు, సస్పెన్స్ వస్తుంది. ఇండివేర్లో చాలా కాస్ట్, అది నాకు తెలిసి 50,000 ఉంటుంది. ఇదిగోండి వచ్చేసింది 4 బర్నర్ పెద్దది, గ్లాస్ ఫినిషింగ్. మీరు అలా తీసుకెళ్ళి ఫర్నిచర్ ఫిట్ చేసుకోండి. ఇండివేర్ హిటాచి కంపెనీ ఇది. నేను ఆ భయ్యాకి అడిగా వర్కింగ్ కండిషన్ చెక్ చేసుకొని తీసుకోండి, నో ప్రాబ్లం అన్నాడు. చాలా తక్కువ. ఇక్కడ చూసారా మళ్ళీ ఎక్సెల్ వంటలకి వాటికి, ఇంకా చాలా షాపులు. ఇదిగోండి గ్యాస్ స్టవ్లు, ఇడ్లీ పాత్రలు, ఇడ్లీ పెట్టుకుని చిన్న ఫ్యామిలీస్కి ఉన్నాయి, పెద్ద ఫ్యామిలీస్. ఇక్కడ చాటలు చూసారా, మన చిన్న చాటలు జరుగుతుంటారు ధాన్యం వేసి, అది ఆర్టిఫిషియల్ చాట్, అది యాక్చువల్ ప్లాస్టిక్ చాటలు. నేను చూసా దగ్గర నుంచి. ఇక్కడ ఉండి ఇడ్లీ పాత్రలు మళ్ళీ చిన్నవి, ఇక్కడ స్టవ్లు. అది కొత్తగా చిన్న హోటల్ బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు చాలా బాగుంటాయి. సామాన్లు, బిందులు, సామాన్లు అవి, బిర్యానీ వండుకున్న డేక్సాలు, ఇడ్లీలు పెట్టుకున్న పాత్రలు అవి. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను చూపించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చాలా మందికి బాగుపడతారు. చాలా ఖర్చు పెట్టుకుంటున్న వాళ్ళు, ఖర్చులు తగ్గించాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్. కాకపోతే మోడ్ పడకూడదు, సిగ్గుపడకూడదు. ఎందుకంటే నేను రోడ్డు మీద రోజు చాలాసార్లు తిన్నాను, రోడ్డు మీద తిని అలాగే బతికివాను చాలాసార్లు హైదరాబాద్ వచ్చాక. నేను ఎప్పుడు సిగ్గుపడలేదు. సో ఇలాంటి సామాన్లు కొనుక్కున్నట్టు సిగ్గుపడకూడదు, ఎందుకంటే మనకి ఎవడో ఎవరితో రూపాయి పెట్టదు. సో సిగ్గుపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుపడకుండా ముందుకు వెళ్ళిపోవాలి. జయమ్ము నిశ్చయమ్మురా, జయమ్ము లేదురా, భయమ్ము లేదురా, అలా వెళ్ళిపోతేనే లైఫ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. DVD ప్లేయర్లు, VCD ప్లేయర్లు ఇప్పుడు కొంచెం తగ్గాయి, యూజ్ లేదు. కాకపోతే కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవచ్చు, ఇప్పటికీ వర్కింగ్ కండిషన్. చూసారా యాంప్లిఫైర్లు, సైకిల్. జిమ్ ఎవరైనా ఇంట్లో చేసుకుందాం, నెలకి ఎంత కట్టలేకపోతున్నాం అనుకుంటే మొత్తం వచ్చేయండి ఇక్కడికి, ఈ మార్కెట్కి వచ్చేయండి పట్టుకెళ్ళిపోండి. మొత్తం జిమ్ సెటప్ పెట్టుకోవచ్చు ఇంట్లో. సైకిల్స్, మ్యాట్లు కూడా మీకు, యోగా మ్యాట్లు కూడా దొరుకుతాయి. అంటే చూడండి ఇక్కడ CDలు, DVDలు, పాత క్యాసెట్లు చూసారా, రీల్ క్యాసెట్లు మనకి చిన్న కెమెరాస్లో వాటిలో వేసి వాడుతుంటాం. అవి మొత్తం ఏవి కావాలంటే అక్కడ దొరుకుతున్నాయి. ఇప్పటికీ ఇవి ఉన్నాయంటే గ్రేట్ అసలు. ఇక్కడ చూసారా మళ్ళీ ఇదొకటి సైక్లింగ్ చేసుకున్న వాళ్ళకి, లేడీస్కి గట్రన్నా. ఇక్కడ మొత్తం చూసారా మళ్ళీ అన్ని బ్యాట్లు, దోమల బ్యాట్లు, ఇంపోర్టెడ్ మొత్తం హోమ్ థియేటర్, ఓపర్ స్పీకర్, చిన్న సైజు కూలర్, అసలు కీబోర్డులు కానీ కంప్యూటర్లకి ఏవి కావాలంటే అవి ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి. మళ్ళీ మీకు చెక్ చేసుకునే తీసుకోవచ్చు, నచ్చితేనే తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ మైక్రోవేవ్ ఓవెన్, ఇది కొంచెం సెకండ్ హ్యాండ్లో అలా ఉంది కానీ తక్కువకి ఇచ్చేస్తారు మనకి. ఐరన్ బాక్సులు చూసారా, ఐరన్ చేసుకోవచ్చు పట్టుకెళ్ళి బట్టలు గట్టన్నా. ఇక్కడ 2 ఐరన్ బాక్సులు, మొత్తం 2 ఓవెన్లు ఉన్నాయి. 2 ఓవెన్లు చాలా కండిషన్లో బాగున్నాయి, ఇవి బ్రాండెడ్వే. ఇక్కడ చూసారా మళ్ళీ సూట్ కేసులు. ట్రావెలింగ్ చేసిన వాళ్ళకి చాలా బెస్ట్ ఇవి, ఎందుకంటే తక్కువలో దొరుకుతాయి మీకు, చాలా తక్కువ, బేరం ఆడుకోవాలి. కాకపోతే ఇక్కడ చూడండి సఫారీ, చూసారా ఎంత లగ్జరీ ఉన్నాయి. లుక్స్ చూస్తేనే అవసరం ఉన్నాయి సఫారీలోని. చాలా కాస్ట్లీవి మనకు తక్కువ వస్తాయి. మిక్సీస్ మళ్ళీ నేను చెప్తున్నాను కదా, లేడీస్కి కానీ ఏమైనా ఇబ్బందిగా ఉంది, ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఫ్యామిలీ లేడీస్కి అంత పెట్టలేకపోతున్నాను అనుకుంటే మట్టుగా ఒక్కసారి ఇక్కడికి వెళ్ళండి. ఎందుకంటే నేను ఈ వీడియో తీసి వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా, మీకు సపోర్ట్ చేసేలా తీసాను. నాకు సపోర్ట్ అవుతుందో లేదో నాకే తెలియట్లేదు, ఎందుకంటే సబ్స్క్రైబ్ కొట్టట్లేదు, ఎవరు లైక్లు కూడా కొట్టట్లేదు. నాకు అవ్వకపోయినా మీరు మట్టుకు హ్యాపీగా ఉండండి. చూసుకోండి వాచ్లు, స్పెట్స్ అవి ఎవరికైనా పెట్టుకోవాలి, సరదాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొనుక్కోవచ్చు. అక్కడ మిర్రర్ చూసారా నాంత ఉంది, చాలా బాగుంది మిర్రర్ అయితే. ఇక్కడ ఇప్పుడే ప్రింటర్ చూశాను, మంచి కాస్ట్లీ ప్రింటర్ వెళ్ళిపోయింది, అప్పుడు ఇచ్చేసారు.
ఇక్కడ చూడండి మళ్ళీ కమర్షియల్ మైక్రోవేవ్ ఓవెన్స్, సిస్టమ్స్, మానిటర్స్ కూడా దొరుకుతున్నాయి. నేను కూడా తర్వాత మానిటర్ తీసుకోవాలి యాక్చువల్లీ, తర్వాత ప్లాన్ చేస్తా. ఇక్కడ గ్యాస్ సిలిండర్లు చూసారా, మొత్తం వినాయకుడి టెంపుల్ ఉంది చూసారా. ఇక్కడ మీరు వినాయకుడి టెంపుల్ కావాలంటే ఇక్కడ ఇది తీసుకొని చూసుకోవచ్చు రోజు. సిద్ధి వినాయకుడి టెంపుల్ చూడండి. ఇక్కడ ప్యాన్లు, ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్స్, ఇవి ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు. పెయింట్ వేసిన లోపల అంతా ఎక్సలెంట్ ఉంటాయి. ఇక్కడ చూడండి వాషింగ్ మెషిన్స్ మామూలుగా ఉండదు. ఈ వాషింగ్ మెషిన్స్ అన్ని కండిషన్లో ఉన్నవి, అన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీరు. అక్కడ చూడండి ఇక్కడ మిక్సీలన్నీ మీరు అనుకోవచ్చు డౌట్, ఇవన్నీ రోడ్డు మీద ఉన్నాయి కదా, సెకండ్ హ్యాండ్లో కనబడుతున్నాయి, కొన్ని కొన్ని ఉన్నాయి. కానీ చెక్ చేసుకోవచ్చు మీరు, అక్కడ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అన్ని ఆప్షన్లు ఉంటాయి. చూడండి మొత్తం కొత్త సీల్డ్ ఏవి కావాలంటే ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్లు, మొత్తం ఇండక్షన్ స్టవ్లు, నాన్ స్టిక్, మొత్తం కుక్కర్లు, గ్యాస్ పొయ్యిలు, గ్యాస్ స్టవ్లు మొత్తం చూసారా. విత్ బాక్స్ ఎలాంటివి కావాలంటే అలాంటివి. బాటిల్స్ చూసారా, వాటర్ బాటిల్స్. మీరు ఇదే డెకత్లోనే పెద్ద సూపర్ మార్కెట్స్, జుడియోస్కి వెళ్ళారంటే 5,000 ఉంటుంది ఆ బాటిల్, కానీ ఇక్కడ చాలా తక్కువకి వస్తాయి. అవి ఇంకా కాస్ట్లీ, తక్కువ. చూసారా సూట్ కేసులు ఇక్కడ చాలా కొత్తవి కండిషన్లో సీల్ చూడండి. ఇక్కడ మళ్ళీ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్, ఇందులో ఏదైనా మీకు ఛార్జర్లు ఏమైనా పోయి ఏమైనా పని చేయకపోతే ఇక్కడికి వస్తే ఇవన్నిటిలోనే మొత్తం మీకు సెట్ అయిపోతాయి. ఏ ఛార్జర్ అయినా, ల్యాప్టాప్ ఛార్జర్ అయినా, టీవీ ఛార్జర్ అయినా, ఎక్కడైనా సరే. ఇక్కడ సౌండ్ సిస్టమ్ చూడండి, ఒకసారి వినిపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, సౌండ్ సిస్టమ్ అలా ఉంటాయి అన్నమాట. కండిషన్ అలా చెక్ చేసేస్తారు మొత్తం, మీకు టెన్షనే పడక్కర్లేదు. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పానంటే చాలామంది యూజ్ JBL స్పీకర్స్, ఇవి ఈజీ 15,000 ఉంటాయి స్పీకర్లు, JBL స్పీకర్లు. అలాంటి మీకు చాలా తక్కువకి ఇచ్చేస్తారు. ఇక్కడ చూసారంటే సోనీ గురించి మరి ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండ్ సోనీ అంటే ఎవరికి తెలియదు ఉండదు. అక్కడ యాంప్లిఫైయర్లు అవి చూసారా. ఇక్కడ లాజర్ అని, మనకి యాక్చువల్లీ లాజర్ బ్లేడ్స్ కంపెనీ, అది టాప్ బ్రాండ్ కంపెనీ. నేను దాని గురించి ప్రమోట్ చేస్తున్నానంటే చూడండి. కుట్టు మిషన్, ఉషా కుట్టు మిషన్ చూడండి. నేను వెళ్ళిపోతూ జస్ట్ ఏంటో ర్యాండమ్గా రైట్ సైడ్ చూశాను, అక్కడ హోమ్ థియేటర్స్ ఉన్నాయి. మళ్ళీ అది కూడా మీకు చూపించాలని మళ్ళీ వచ్చాను, బ్యాక్ వచ్చాను. అబ్జర్వ్ చేయండి అది లుక్ చూసారా. వెంటనే వచ్చేసాను ఇక్కడికి. హోమ్ థియేటర్స్ ఉన్నాయి ఇక్కడ, నా అంత ఎత్తున్నాయి ఒక్కొక్క స్పీకర్స్. ఇవి పట్టుకెళ్ళారంటే మీకు సౌండ్ బార్ అంటారు. టీవీ కింద పెద్దది ఒకటి పెట్టుకోవచ్చు, గోడలకి ఆ మూలన ఒకటి ఈ మూలన ఒకటి అలాంటివి ఉంటాయి వీళ్ళ దగ్గర. మీరు సౌండ్ చెక్ చేసుకొని తీసుకెళ్ళారంటే మంచి ఫర్నిచర్ అయిపోతుంది ఇంట్లోని, మంచి అందంగా చాలా అంబియన్స్ అది డిజైన్ చేసుకోవచ్చు. ఫిలిప్స్ హోమ్ థియేటర్ చూసారా, చాలా కాస్ట్లీ అది. ఫిలిప్స్లోని చిన్నది ఉంటుంది క్యూట్గా చూడండి. మొత్తం ఇప్పుడు మెయిన్ రోడ్కి వచ్చాను, మెయిన్ రోడ్లో వ్లాగ్ చేసుకుంటూ. నేను వెళ్ళినప్పుడు చాలా తెల్లగా ఉండేవాడిని, అలా తిరిగి మొత్తం ఇప్పుడు ట్యాన్ అయిపోయి చూసారు అలాగే అయిపోయిందో. ఎంత కష్టం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. నేను అనుకునేవాడిని యూట్యూబ్ మీద అందరూ డబ్బులు వచ్చేస్తున్నాయి అది, కానీ చాలా కష్టపడాలి. ఈ వీడియో అంతా తీసానా, హాఫ్ డే పోయిందా. ఆ రోజు నాకు షూటింగ్ ఉంది 5,000, కానీ 5,000 షూటింగ్ ఉన్నా వదిలేసి మరీ చేశాను. స్కై మాల్ అని కొత్త మాల్ పడింది లోపల, మెయిన్ ఎంట్రన్స్లో చూపించాను కదా. ఆ మాల్ కాకుండా ఇదో మాల్, మళ్ళీ కింద బెల్ట్లు, షూస్, లెదర్ అన్నీ అమ్ముతారు. చూడండి నేనేంటంటే వీడియో అది షూటింగ్ పోయి వదిలేసుకున్నా సరే మళ్ళీ హాఫ్ డే అది ఖర్చు అయిపోయి, మళ్ళీ నాకు ఇల్లందుకు ఖర్చు, అక్కడికి వెళ్ళడానికి బైక్ పెట్రోల్ అన్నీ అవుతాయా. మళ్ళీ ఏంటంటే నేను మళ్ళీ ట్యాన్ అయిపోతాను. మళ్ళీ ఇది ఎడిటింగ్ చేయడం, హాఫ్ డే వాయిస్ చేయడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి.